యేసు క్రీస్తు ప్రభువారితో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. ఎవరండి ఆయన పేరు? ఇస్కరియోతు యూదా. ఏం తక్కువ చేశా దేవుడు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెడుతున్నప్పుడు తాను కూడా ఉన్నాడు, పంచిపెట్టినాడు, తిన్నాడు. ధోనిలో వెళుతున్నప్పుడు తాను కూడా ఉన్నాడు. తోమ అంత గొప్ప పరిచర్య చేశాడు, పేతురు అంత గొప్ప పరిచర్య చేశాడు, అపొస్తలులు అంత గొప్ప పరిచర్య చేసినారు. యూదా నీకేమైంది అసలు? దేవుడు నీ ఎడల ఉన్నటువంటి తలంపులు, దేవునికి ఉన్నటువంటి తలంపులు తారుమారు చేశావే. అటువంటి గొప్ప పాపంలో ఉన్నప్పటికీ, అంత దుర్మార్గత్వంలో ఉన్నప్పటికీ, మనం మత్తయి సువార్తలో చూస్తూ ఉంటున్నప్పుడు చెలికాడా అని పిలిచాడే. అప్పగించినప్పటికీ చెలికాడా అనే పిలుస్తా ఉన్నాడు. దేవుని యొక్క తలంపు మారలేదు, కానీ దేవుని తలంపులు యూదా తారుమారు చేస్తూ వచ్చినాడు. దేవుడు నిన్ను కుమారుడుగా కుమార్తెగా పిలిచినాడు. ఆ పోస్ట్ అట్లాగే ఉంటుంది, ఆ యొక్క స్టేజ్ అట్లాగే ఉంటుంది, సమస్తం నీకు అట్లాగే ఉంటుంది, కానీ నీవే తారుమారు చేస్తావు. అంత గొప్ప అధికారం ఇచ్చినాడు, దయ్యాలు వెళ్ళగొట్టే వరం. ఏమది? మనం ఏం చదువుకుంటూ వస్తాయో అవి. దానికి కూడా ఏదైనా క్లాసెస్ కాలేజీ ఏమైనా పెడితే బాగుండేది. వస్తాయా అవి? అన్నా, దయ్యాలు వెళ్ళగొట్టే పుస్తకం ఒకటి ఉన్నది, రాదు అది. పరిశుద్ధాత్మ జీవం గల దేవుడు ఇచ్చేటువంటి ఆ వరాలు ఉన్నతమైనవి. అవి నువ్వేదో ప్లాన్ చేస్తే అవి రావవి. దేవునితో సహవాసం ఉంటే తప్ప ఇంకా రావవి. ఇంత గొప్ప అధికారం నీకు ఇచ్చినాడు యూదా. ఏమి నీ పరిస్థితి?